ఓం నమో నారాయణాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఈరోజు అద్భుతమైన మనా విలేజ్. ఎక్కడుందనుకుంటారా? భారతదేశ చిట్ట చివరి విలేజ్ బద్రీనాథ్ టెంపుల్, హిమాలయస్ దేవభూమి ఉత్తరాఖండ్ బద్రీనాథ్ విలేజ్. బద్రీనాథ్ టెంపుల్ నుంచి మనా విలేజ్ 3 కిలోమీటర్లు. అక్కడే అద్భుతమైన సరస్వతి నది పుట్టినది. అక్కడే అలకానంద అక్కడి నుండి వస్తుంది. వసుధర వాటర్ ఫాల్స్, అలాగే సాక్షాత్తు భీమసేనుడు పాండవులు స్వర్గారోహణ వెళ్ళడానికి ఎంట్రన్స్ అక్కడే. ప్లస్ సరస్వతి నది అక్కడే కనపడుతుంది. మనకి భారతదేశంలో ఎక్కడ మనకు కనపడదు అంతర్వాహనకి వెళ్తుంది. ఎందుకంటే అక్కడే వేదవ్యాసుల వారు, సాక్షాత్తు నారాయణ అంశ అయిన వేదవ్యాసుల వారు అక్కడ మనకు పురాణాలు రాస్తుంటే ఆ సరస్వతి నది అని విజృంభిస్తుంటే అమ్మను శపించాడు. అవి అంతర్వాహిని అక్కడి నుంచే వెళ్తుంది. అక్కడ వరకు మనకు దర్శనం ఇస్తుంది. అటువంటి పరమ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం దర్శిద్దాం. ఈ వీడియో కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కంటిన్యూ చూడండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. వెల్కమ్ టు బద్రీనాథ్ మనా విలేజ్, పాండవుల స్వర్గారోహణ. ఈ బద్రీనాథ్ క్షేత్రానికి మనం వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్ లేవు. మనము చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఢిల్లీ, హరిద్వార్ వెళ్ళాలి. కనీసం మనం తిరుపతి నుంచి 3000 కిలోమీటర్ ట్రావెల్ చేస్తేనే మనం బద్రీనాథ్ క్షేత్రం వెళ్ళగలుగుతాం. అద్భుతమైన హిమాలయం దర్శించగలుగుతాం. దర్శించి తరించండి ఫ్రెండ్స్. ఆహా, అద్భుతం, పరమాద్భుతం. ఏమండి ఆ దట్టమైన కొండలు, ఆ జలపాతాలు, ఆ నదులు, ఆ ప్రకృతి, ఆ మంచు కొండలు, 6 నెలలు మంచుతో కప్పబడి ఆ అద్భుతమైన ఆ పర్వతాలు, ఆ బద్రీనాథ్ పర్వతాలు. ఏమీ మన భాగ్యం, ఏమీ మన భాగ్యం. ఇటువంటి అద్భుతమైన ఈ పుణ్యక్షేత్రాల దర్శనపతి ఎందుకంటే మన జన్మ. రండి దర్శిద్దాం. అద్భుతమైన సరస్వతి అనేది జన్మస్థానం చూసి తర్వాత సాక్షాత్తు భీమసేనుడు పాండవులు స్వర్గాలను వెళ్ళడానికి పుణ్యచేత తీర్థయాత్రలు చేసుకుంటూ ఈ బద్రీనాథ్ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడ వచ్చి సరస్వతిని అద్భుతంగా ప్రవాహం విజృంభిస్తుంటే ద్రౌపది మాత దాటలేక ఇక్కడ భీమసేనుడు అద్భుతమైన మహాశిలని, కొన్ని 100 టన్నులు ఆ భీమశిలని ఇక్కడ నదిపైన వేశాడు. అది దాటుకుంటూ నడుచుకుంటూ స్వర్గారోహణ వెళ్ళారు. అటువంటి దట్టమైన అద్భుతమైన సన్నివేశం ఇక్కడ జరిగింది. అవన్నీ చూద్దాం రండి. పాండవుల స్వర్గారోహణ ఇక్కడే జరిగింది. ఇక్కడే ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ ద్రౌపది మాత శరీరం వదిలింది, తర్వాత నకుల సహోదరులు శరీరం వదిలారు, తర్వాత అర్జునుడు, తర్వాత భీమసేనుడు, తర్వాత లాస్ట్ సశరీరంతో వెళ్ళినది ధర్మరాజు ఒక్కడే. అటువంటి అద్భుతమైన ఘట్టాలు ఇక్కడ ఈ మనా విలేజ్లో జరిగినాయి. ఇక్కడే వేదవ్యాసుల వారు అద్భుతంగా తపస్సు చేశాడు. అది కూడా ఇక్కడే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు ఓన్లీ సరస్వతి రివర్, స్వర్గారోహణ ఎంట్రన్స్, భీమశీల, అలకానంద, వసుధర, ఈ అద్భుతమైన నదులు. ఇక్కడ అద్భుతమైన ప్రాచీన సరస్వతి ఆలయం ఉంది. అది కూడా చూడండి. అలాగే అద్భుతమైన లొకేషన్లు, ఈ వాతావరణం చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేసి షేర్ చేసి కంటిన్యూ చూడండి. భక్తితో ప్రేమతో మీ సురేష్. అదిగో ఆ సరస్వతి రివర్ పైన అద్భుతమైన ఆ భీమసేన మహారాజు టన్నుల కొద్దీ ఆ శిలనేసారు. చూడండి ఎంతటి శిల చూడండి. మనమైతే పెద్ద పెద్ద క్రేన్లతో ఉపయోగించాము. ఆ మహానుభావుడు అటో చేపట్టి అలాగా నదిపైన పెట్టాడు. ఆ అద్భుతమైన ఆ భీమశిలను దర్శించండి. ఇది అక్కడ వారధిగా ఉంది. ఇక్కడి నుంచి ఆ నది దాటుకొని ఆ స్వర్గారోహణ వెళ్ళారు. కింద అద్భుతంగా సరస్వతి రివర్ ఓన్ ప్రవహిస్తూ ఉంటుంది. దర్శించండి. సరస్వతి మాత ఇక్కడే ఉంటుంది, మనకి ఎక్కడ ఉండదు. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ చూడు సాధువులు ఉంటారు. సాధువులు, సన్యాసులు ఎంతోమంది ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసుకుంటుంటారు. అదిగో చూడండి అద్భుతమైన ఆ సరస్వతి రివర్ ఓన్ ప్రవేశం చూడండి. ఇక్కడికే మన భారతదేశం చిట్ట చివరి ప్రాంతం. పైన చైనా ఉంటుంది. మన భారతదేశం బార్డర్ ఇక్కడికే పైన చైనా బార్డర్ నడుస్తుంటుంది. చైనా మిలిటరీ వాళ్ళంతా కూడా ఉంటారు. మనకు అక్కడ పోయేదానికి అలౌడ్ లేదు. ఇక్కడ వరకే లాస్ట్. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అద్భుతమైన దట్టమైన ఈ వాతావరణం, ఈ కొండలు, ఈ జలపాతాలు చూడవంటి మన శరీరమే పులకరించిపోతుంది. ఇటువంటి చూసి తరించండి. నారాయణాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ, శ్రీరామ జై రామ, జై జై రామ. అదిగో దర్శించండి ఫ్రెండ్స్. అద్భుతమైన భీమశిల అంటే అద్భుడు ఆ భీమసేన మహారాజు ఆ వంతెన మాదిరి ఆ సరస్వతి రివర్ పైన వేసిన అద్భుతమైన భీమశిల దర్శించండి. ఎంత పెద్దదో మనం ఎత్తాలంటే ఏమైనా అవుతుందా? ఆ భీమసేనుడు ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడో చూడండి. ఆ మహానుభావుడు దాన్ని ఎత్తి ఇక్కడ నదిపైన పెట్టాడు. అది బ్రిడ్జిగా ఉంది. ఇప్పుడు భీమశిల అంటారు. ఇక్కడి నడుచుకుంటూ వెళ్ళిపోయారు మహానుభావులు. ఈ అద్భుతమైన కొండలు, ఈ జలపాతాలు, ఇక్కడ వాతావరణం ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన అదిగో ఇది అతి ప్రాచీన సరస్వతి టెంపుల్ చివర ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. రండి
వెళ్ళి దర్శించండి ఆ బద్రీనాథ్ని, ఆ హిమాలయాస్ని, ఆ దేవభూమిని, ఆ ఉత్తరాఖండ్ని దర్శించి తరించండి. మాకు ఆ భగవంతుడు ఒకసారి ఇచ్చాడు. మళ్ళీ ఈ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళే భాగ్యం మనకు భగవంతుడు ఇస్తున్నాడు, పర్మిషన్ ఇస్తున్నాడు. వెళ్తున్నాం, మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. అంతా భగవంతుడు దయ. మీరు కూడా రావాలనుకుంటే మాతో సంప్రదించండి. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీ బద్రీనారాయణ. భక్తితో ప్రేమతో మీ సురేష్. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీ భీమసేన్ మహారాజుకి జయ. जय श्री भीमसेन महाराज की। जय श्रीमन्नारायण नारायण नारायण